హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారండి? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు కర్రీ విషయాలు ఏమిటో తెలుసా మీకు? బంగాళాదుంప కర్రీ వండుతున్నాం. బంగాళాదుంప ఫ్రై చేస్తున్నాం. బంగాళాదుంప ఫ్రై. ఉడకబెట్టిన బంగాళాదుంపలు, తరువాత కరివేపాకు, తరువాత ఆనియన్స్, తర్వాత పచ్చిమిర్చి, తర్వాత ఏమేస్తున్నాం తెలుసా? దాంట్లో కావాల్సిన మసాలాలు ఏంటో తెలుసా? పచ్చిమిరపాయలు, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు, కొస్తు గసగసాలు, కొన్ని మిరియాలు వేసి మిక్సీ పట్టి, పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకున్నాము. ధనియాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, గసగసాలు, కొన్ని మిరియాలు, ఇది పేస్ట్ పట్టాను. తర్వాత మనము ఎప్పుడు ముందుగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేస్తున్నాము. బంగాళదుంప ఫ్రైకి కొంచెం ఆయిల్ పడుతుంది. పక్కన రైస్ అయితే అయిపోయింది. రైస్ పక్కన పెట్టుకుందాం. ఓకే, రైస్ అయిపోయింది. ఇప్పుడు మనము ఇందులోకి కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం పోపు దినుసులు, ఉడకపెట్టిన బంగాళదుంపలు రెడీ చేసుకున్నాం. ఇందులో కాస్త పచ్చెనగపప్పు పోపుకి వేసుకుందాం. పచ్చిశనగపప్పు, తర్వాత కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, కొంచెం సాయమినపప్పు, అవన్నీ వేగాక అప్పుడు పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకుందాం. మా వీడియో లైక్ చేయండి అమ్మా ఫ్రెండ్స్. ఈరోజు రమేష్ పాస్టర్ గారు చర్చిలోను శీల క్రిస్మస్ జరుగుతుంది. అది శీల కుటుంబం జరుగుతుంది. వెళ్తాను. వెళ్ళాక అక్కడ కూడా వీడియో తీసి పెడతాము. మా ప్రతి వీడియో కూడా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. 10 మందికి షేర్ చేయండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుందాం. కొంచెం వేసుకున్నాక చూసారా, పోపులు అయితే వేగిపోయినాయి. అయిపోయింది చూసారా, పోపులు ఎర్రగా వేగి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాం. ఇందులో కాస్త పసుపు వేసుకున్నాం. కొంచెం చాలు, మళ్ళీ కలర్ చేంజ్ అయిపోతుంది. కొంచెం గ్రీనిష్గా ఉంటే బాగుంటుంది.
అందులో బంగాళదుంపలో ఉప్పు వేసి ఉడకపెట్టాను, కుక్కర్లో వేసి ఉడకపెట్టా. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం. దుంపల్లో కొంచెం ఉప్పు వేసి ఉడకపెట్టాం, అందుకే ఇందులో కొంచెం వేసుకుంటున్నాము. దుంపలకి ఉప్పు గమ్మున పట్టేస్తుంది, అందుకనే ఇందులో తక్కువ వేసుకోవాలి. పోపులో కూడా తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేస్తున్నాం కదా, ఇది మసాలా నూరం కదా, ఇవి ఇందులో వేసేసుకుందాం. ఇది నేను యూట్యూబ్లోనే చూసాను ఫ్రెండ్స్, మన యూట్యూబ్లోనే చూసి రాత్రి నిన్న కూర ఏమై ఉన్నాను, వండలేదు. నాకు ఇంకా ఏంటో బంగాళదుంప ఫ్రై తినాలనిపించింది అని ఇంట్లో బంగాళదుంపలు చూస్తే లేవు, అయిపోయినాయి. అందుకనే ఇంకా మానేశారు. బాబు తెచ్చాడు, రాత్రి తెచ్చారు. చూసారా ఎంత గ్రీన్గా ఉందో, గ్రీన్గా కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు మనం ఇందులో ఈ బాయిల్ చేసిన బంగాళదుంపలు వేసేసుకుందాం. చూసారా ఇలాగా, ఇలా కూర భలే వాసన వస్తుందండి. ఇలా చేసుకుంటే బాగుంటుంది అన్నారు ఒక ఆయన. అది హోటల్లో చేస్తారు కదా, షెఫ్ అంటారు. ఆ వాటర్లో చేసిన షెఫ్ చూపించారు. ఇలాగ ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి కర్రీ. ఇది కుర్మా లాగా ఉంటుంది, ప్లస్ ఫ్రై లాగా ఉంటుంది. పప్పు చారుకి పప్పు వండుకున్నప్పుడు ఇలా బాగుంటుంది అన్నారు. కానీ నాకు బంగాళదుంప ఇట్లాగా ఒకటి, కుర్మా ఒకటి చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఎందుకంటే మనం బాయిల్ చేస్తాం కాబట్టి బాగా ఉంటుంది. ఇది కాసేపు మూత పెట్టుకుంటాం, మగ్గుతుంది. అంతా చిల్లి వేసాం, పచ్చిమిర్చి పేస్టు, పచ్చిమిర్చి వెల్లుల్లిపాయి, జీలకర్ర, ధనియాలు, కొన్ని గసగసాలు, కొన్ని మిరియాలు వేసాం. కారం వేసుకో అవసరం లేదు, అడిగితే కారం వేసుకోవాలి. అంటే గ్రీన్గా ఉంది కాబట్టి ఆల్రెడీ ఇందులో పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి మనం ఏమి వేయవసరం లేదు. కారం కొంచెం అలా మగ్గనిద్దాం. ఇందులో ఒక వాటర్ ఏమి వేసుకో అవసరం లేదు ఫ్రెండ్స్, వాటర్తో పని లేదు అండి. వాటర్తో అయితే పని ఉండదు ఫ్రెండ్స్. వాటర్ అయితే వేసుకోక్కర్లేదు ఫ్రెండ్స్, వాటర్తో పని లేదు. బాగా చక్కగా మగ్గిపోతుంది. ఆయిల్ కూడా ఎక్కువ వేసాం కాబట్టి బాగుంటుంది కర్రీ. అది ఫ్రై లాగా వస్తుంది, కర్రీలాగా రాదు, ఫ్రై. అప్పుడప్పుడు బంగాళదుంప తినాలండి, తింటే మంచిది. పిండి పదార్థం కదా, బంగాళదుంప మంచిది, తినాలి. నాకు తినాలనిపించి అప్పటికప్పుడు తయారు చేసుకుంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు తినాలనిపించిందంటే వండేసుకుంటాను. రాత్రి వండుదాం అనుకున్నాను, ఇంకైతే తినలేదు. ఆ రాత్రి బాబు బయటికి వెళ్ళి వచ్చేసరికి 10 అయిపోయింది, ఇంక అందుకని తెలియదు ఫ్రెండ్స్.
ఇగో మీకు ఇంకోటి తెలుసా, ఈ ఉసిరికాయలు ఉన్నాయి కదా, చిన్న ఉసిరికాయలు అన్నమాట. మనం చిన్న ఉసిరికాయలు తింటాం కదా, ఉప్పులో ఊరబెట్టాను, ఉప్పు నీళ్ళల్లో ఊరబెట్టాను. మనం తింటే బాగుంటుందని ఉప్పు నీళ్ళలో ఊరబెట్టాను అనమాట. అది తింటం వల్ల సి విటమిన్ పడుతుంది, శరీరానికి పులుపు పడుతుంది. అందుకనే అలాగా ఉప్పులో ఊరబెట్టాను. మొన్న వేసా, ఇవాళ తీసాను. నాకు అలా ఇష్టం తింటాం. అలా తింటే మంచిది, మన ఆరోగ్యానికి మంచిది. పులుపు తినాలి, అది మామూలుగా పులుపు అంటే తినలేం కదా. అందుకనే అలా ఉసిరికాయలు అవి తింటూ ఉంటే దానివల్ల మనకు ఆరోగ్యం బాగుంటుంది. ఇప్పుడు ఈ శీతాకాలం కొంచెం పులుపు తగలాలి శరీరానికి, తగిలితే ఆరోగ్యం బాగుంటుంది అన్నమాట. ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు? పని అయితే అయిపోతుంది. ఇంక కొంచెం ఇవన్నీ సరిపెట్టేసుకొని చూసారా, ఫ్రై చక్కగా దగ్గరికి వస్తుంది. ఇదిగో చికెన్ కూర ఎందుకు పనిచేస్తుందండి దీని ముందు, బంగాళదుంపలే ఏదైనా వంటలో రారాజే. వంకాయ ఒకటి, బంగాళదుంప ఒకటి అమోఘం. అంటే మనకి ఇలా ఉంది కాబట్టి బాగుంటుంది. ఒక అలా కలర్ కావాలంటే కలర్ వేసుకోవచ్చు, దాని తర్వాత కారం ఇంకా వేసుకోవచ్చు. అది నన్ను అడిగితే కారం సరిపోద్ది. చూసుకుందాం, మన టేస్ట్ కూడా చూసుకుందాం, ఉప్పు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినా చూసుకున్నాక అప్పుడు మనము కట్టేసుకోవచ్చు. అలాగా అన్నంలో కలుపుకొని తింటే బాగుంటుంది, ముద్ద కూర కింద బాగుంటుంది. మనం ఇప్పుడు ఇందులో ఉప్పు అన్నీ చూసేసుకుందాం. అమ్మోగో చెప్పాను కదా, కారం అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది. బాగుంది. కొంచెం సాల్ట్ పడుతుంది, కొంచెం సాల్ట్ వేసుకుంటాం. కర్రీకి ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా సాల్ట్ వేసుకోవాలి. కారం ఉప్పు అన్నీ సరిపోతాయి, బాగుంటుంది. కారం అయితే వేయక్కర్లేదు ఫ్రెండ్స్, కారం అయితే వేయసలు కారంగా ఉంది. చూసారా, ఇది అన్నమాట బంగాళదుంప ఫ్రై. ఇది కూర కాదు, ఫ్రై. ఇది కాసేపు మూత పెట్టద్దు, వాటర్ వస్తుంది కదా, మూత పెట్టద్దు, ఇలా డ్రైగా వదిలేస్తాం. ఇలా బాగుంది చూసారా, చాలా బాగుంది కదా, కలర్ఫుల్గా ఉంది కదా. కొత్తిమీర లేదు, కొత్తిమీర వేసుకుంటే పైన కొంచెం అలా కొత్తిమీర ఇలా గార్నిష్ చేసుకుంటే ఒక కాస్త మంట తగ్గించి సిమ్లో పెడదాం, అలా మొక్కుతుంది. ఇలా మూత కొంచెం సైడ్కి పెడదాం, ఇట్లా ఆవిరి అందులో పడకుండా వాటర్ రాకుండా కొంచెం డ్రై అవుతే అప్పుడప్పుడు కట్టేసుకుందాం. ఫ్రెండ్స్ నా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఉసిరికాయలు, చిన్న ఉసిరికాయలు ఇలాగ ఉప్పులో ఊరబెట్టి తినండి, మంచిది. చూసారా, పాపం ఆ కింద ఆంటీ వాళ్ళు మనమడు తెచ్చిపెట్టాడు, అందుకనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.